మిత్రులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే, అది స్టార్ మై. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा? आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे अंटा ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल बोलो तुम बोलो मैं बोलूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. జుబేదా లేదా లోపల? అరే ఓ జుబేదా కడక్ చాయ్ లేవనా మేరే లియే? చాయ్ नहीं बोलो. అరే ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నావుగా, అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? क्या समझ रहा है तू? बर्बाद गालू अंटाई. अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो, रेस्पेक्ट से बात करो. क्यों रेस्पेक्ट? क्योंकि रेस्पेक्ट छतरे आना. क्यों रेस्पेक्ट? क्या? अरे फेस छोड़ो, शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति. ఒక్క సినిమా తీయకుండానే. అరే తీస్తారు భయ్, పారిపోతారా? అట్లా జైలుకు పంపుతాయి. అరే జుబేదా కేసి హో? జుబేదా క్యూ? అరే కుచ్ నహీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా, తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్ ఇంటి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ నహీ సాబ్. తొందర చాలో. ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారు. తన ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా. చెప్ జుబేదా కాదు నేను. తొందర చాలో. రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, తోకే ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను, అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. साहब कितना बात बोले आप? अब भी देता हूँ, अब भी देता हूँ भाई. इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ. పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి. आप इमीडिएटली 3 months rent ले लो. मत आना. शुक्रिया साहब. तुम अंदर चलो. चलो जुबेदा साहब तुम बाहर चलो. బుడ్డా సాలా ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? సారీ ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళశాలను తీసుకొచ్చావు? సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? సరే కొంచెం మెల్లిగా. మీ తాలూకానా అడుగుతున్నాను. కాదు సార్, 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. టేక్ 15. ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెల్లేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి క్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్, మాకు తెలుసు. 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి డైలాగ్ చెప్పడా రాజే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గ యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా? ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను.
हीरो बनेगा तू एक बार बोला समझ में नहीं आता शक्ल देख నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం రేయ్! హాయ్ బాబాయ్ ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారు రా. ఏమైంది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో ముఖం చూసుకోమన్నారా? ఏమైంది? మెగా స్టార్ బాసు. ఆ తర్వాత వేలుదిలే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ల తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులు ఇంతేరా? ఇలా కాపలా కాయాల్సిందే. రేయ్! ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ. మీరెప్పుడు ఇక్కడేరా? రే ఇక్కడే. ఆజ్కల్ ఐసే హౌలే లోగ్ బహుత్ ఆ రహే అరే కొట్టి 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 ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా. డ్రామా ఎమోషన్. ఆ రేల్ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కొట్టి. రైట్ బాబు. బాబా నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్లు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రే రౌండ్ ర్యాలీ. నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. వద్దయ్యా, నేను సినిమా తీయడం లేదు, మానేశాను. నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దొబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబాయ్ అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్లకి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయటలేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు తీయాలి? ఎవరికోసం? చంపేస్తా. ఎవరు మీరు? సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ రఘురామ గారు, రామము, సార్ ఎస్ఐ గారు 170 సినిమా సార్. సారీ సార్, మా రఘురామ్ ప్రొడ్యూసర్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నక్సలైట్లు టెర్రరిస్టులు పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూములో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్ సార్. ప్రాణాలైనా అర్పిస్తాను. 100 ఫ్రేమ్ సార్. వందే స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిలకి సార్, 24 లెన్స్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఏం టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఏంటి కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్టి పండుగ కళ్ళు చూసుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. అనుకోకండి సార్. వేరే దారిలోకి ఎలా చేయాల్సి వస్తుంది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండమైన కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా.